భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. నా పేరు మనోహర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను గిడుగు రామ్మూర్తి గురించి కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. తెలుగు భాషా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. ఆయన 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయునిగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో పాఠాల్ని బోధించేవారు. ఆ కాలంలో తెలుగు సాహిత్యం ఎక్కువగా గ్రాంధిక భాషలో ఉండేది. అది సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. అందుకే రామ్మూర్తి గారు వ్యవహారిక తెలుగునే సాహిత్యంలో వాడాలని బలంగా వాదించి వ్యవహారిక భాష ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని బలంగా వాదించారు. ఈ ఉద్యమం వల్ల తెలుగు భాషలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. పత్రికలు, పాఠ్య పుస్తకాలు, నాటకాలు అన్ని ప్రజలు మాట్లాడే వాడుక భాషలోనే రావడం మొదలయ్యాయి. ఆయన బాలకవి శరణ్యం వంటి రచనలు, ఎన్నో వ్యాసాలు రాసి తన వాదనను ప్రజలకు వినిపించారు. గద్య చింతామణి అనే పుస్తకాన్ని కూడా రచించారు. వీరి నిస్వార్థ కృషిని గమనించి బ్రిటిష్ ప్రభుత్వం వీరికి రావ్ సాహెబ్ అనే బిరుదును ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యాన్ని సులభంగా అందరికీ చేరువ చేసేందుకే ఈ రోజు కూడా మనం గిడుగు రామ్మూర్తి గారిని వ్యవహారిక భాష ఉద్యమ పితామహునిగా సంస్మరించుకుంటాము. ఆయన జయంతి అయిన ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ధన్యవాదాలు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మల్లెపూదండ మా కన్న సల్లికి మంగళారతులు, కడుపులో గారు కళ్ళు చూపులు, కరుణ చిరునవ్వులో చిరురుజ గరలించు మా తల్లి, గలగల గోదారి కదలి కోరుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిరుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురి పాల ముత్యాలే దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయన్ననాలోలు నిజమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి బాబే తిమ్మర సూదియుగి, కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మరుమ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అందరికీ ధన్యవాదాలు.